చేస్తుంటే ఒక ఆయన వచ్చి గవర్నమెంట్ ఆఫీసరు, ఆయన పేరు యాయీరు. ఏం పేరు? యాయీరు. ఆయనకి ఒకే ఒక పాప నువ్వు లేరంట. మరి మగపిల్లలు కానీ ఆడపిల్ల కానీ లేరు. ఒక పాపే, ఒక పాప. ఎన్ని సంవత్సరాలు అంటే ఒక 12 సంవత్సరాలు పాప. 6, 7 చదువుతాం అంతే. 7 చదువుతాం. ఇక పాప బాగులేదు కాబట్టి అమ్మాయికి బాగులేకపోతే అసలు గవర్నమెంట్ ఆఫీసులు, ఈ గవర్నమెంట్ ఆఫీసులు ఎవరైనా ఏసై నమ్ముతారైతే నమ్మరు. అన్నాడు పేదవాళ్ళే నమ్ముతారు. పేగే ఎందుకు నమ్ముతారు? మన దేవుడు ఆకర్షిస్తున్నాడు, దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు కాబట్టి మనలో వెళ్తే చూడరా ఆఫీసు తగ్గట్టారు. నోటికి నేనే అది పెట్టుకో, పట్ట వేసుకుని నేను ఎట్టుకున్నాను చూడు, అయ్యి తగ్గెట్టుకున్నాడు. అది చూడు, ఆయన చదవలేదు, ఆయన చూడు తగ్గెట్టుకున్నాడు. అలా కాముగా ఉన్న వాళ్ళకి మీకు బిస్కెట్ ప్యాకెట్ ఇస్తాను పైన అయిపోయింది. తెచ్చాను, అన్ని తెచ్చాను, ఇంటికి తెచ్చాను, అన్ని తెచ్చాను. మాట్లాడతావు. అయితే యాయీరు ఆ అమ్మాయికి ఒకే ఒక కూతురు, ఆ కూతురు బాగులేదన్న. బాగులేకపోతే ఏసై దగ్గర వేసయ్యా నా కూతురు బాగులేదు, వేసయ్యా బాగు చేయవా అన్నాడు. పాపం ఆయన అంతకుముందు హాస్పిటల్కి వెళ్ళాడు, డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు, అందరి దగ్గరికి వెళ్ళాడు, కానీ అక్కడ కూడా తగ్గలేదు. తగ్గకపోతే చెట్టు చివరికి ఏసై దగ్గరికి వచ్చి అన్నాడు, ఏసయ్యా బాగులేవా అని అంటే ఏంటి ఏసయ్యా బాగు చేయవా బతి మారుకుంటున్నాడు అన్నమాట. ఏంటి అయితే ఇక బతి మారుకుంటున్నాడు, కానీ ఏసయ్య మాత్రం కాపులు అవుతాయి ఎవరికైనా. మీరు బాగా ఉండకపోతే అప్పుడే కనిచ్చే అక్కడ దగ్గర ఊడి పండుగ పుట్టే అప్పుడే ఉన్నారు ఇక్కడ. అప్పుడైతే కూడా బయటికి వెళ్ళినా కాల్ చేసినా అది అప్పుడే ఎవరు తెలిసినా అప్పుడే గారు తెలుసు మీకు అందరికీ. కనిచ్చేంత అప్పుడే గారికి అందరికీ కూడా టప్ప 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 సెయిల్ మనలో చేస్తాడు. అంతే బాగుంటాడు, ఐదు కాకుండా ఉంటాడు. అది అమ్మా 5 నిమిషాలు ముగిస్తాను. అయితే బతిమాలుకుంటున్నాడు కానీ ఏసై ఆయన మొదలు వెళ్ళలేదంట, ఆయన వైపు చూడలేదు. అప్పుడు ఎలా ఉంటుంది? ఏసై వచ్చారు నన్ను చూస్తాను కాదు ఇదేంటిది. మరి బాగున్నప్పుడు ఏసై దగ్గరికి వచ్చేటంటే బాగున్నప్పుడు రాలేదు, డబ్బు ఉన్నప్పుడు రాలేదు. ఎందుకు? డబ్బులు ఉన్నాయి, ధనం ఉంది, బలగం ఉంది, ఈ సీట్ అక్కడ నువ్వు నీకు బయట తీసుకెళ్తున్నావు, నీకు బిస్కెట్ ఉన్నావు, అధికారం ఉంది, గవర్నమెంట్ ఆఫీసులు, కింద సైన్యం ఉంది. అందుచేతనే ఏసై మాట వెళ్ళేటప్పుడు బాగులేనప్పుడు వచ్చాడు ఆయన. ఎక్కడ బాగులేనప్పుడు దేశం అంతా తిరిగి డాక్టర్లు అందరూ అయిపోతే డాక్టర్లు అన్నారు, అయ్యా మా వల్ల కాదు మీ పాపను బాగు చేయడము, మీ పాపను తీసుకెళ్ళిపోయా అని డాక్టర్ గారు అన్నారు. అప్పుడు మన ఏసై ఎంత గొప్పవాడు తెలుసా? బతిమాలుతుంటే ఆయన చూడలేదు. ఎందుకంటే చాలా మంది జనాలు వచ్చి ఏసయ్యా మమ్మల్ని కొట్టండి, ఏసయ్యా మమ్మల్ని కొట్టండి అని నేను పడిపోతాను ఆయన మీద. దెయ్యాలు పడినోడు, రోగాలు కూర్చున్నోడు. ఎందుకంటే మన దేవుడు ఎలాంటి దేవుడు? రోగాలు బాగు చేసే దేవుడు, ఇంకా దెయ్యాలు కొట్టే దేవుడు. అంటే గొప్ప దేవుడు మన దేవుడు, పరిశుద్ధుడు, శక్తిమంతుడు. అయితే డాక్టర్ల కన్నా గొప్పవాడు మన దేవుడు. వచ్చిన తర్వాత ఎత్తులోనికి వస్తుంటే మధ్యలో నవ్వుతామంటే వెళ్తుంటే ఒక ఆవిడ వచ్చి పరిగెట్టే 12 సంవత్సరాల నుంచి ఏంటి రక్తం కాలుతుందట. పాపం నోటంట రక్తం, ఇదిగో ముక్కంట రక్తం వచ్చేస్తుందట ఆవిడకి. అని అర్థమైందా? రక్తం నోటంట రక్తం, ముక్కంట రక్తం వస్తే పాపం ఒక రోజు వస్తేనే కాదు, 12 సంవత్సరాలు వస్తూ ఉంటే ఏమవుతుంది? ఆవిడే నీరస అయిపోతుంది. రథం పోతే నేను అక్కే ముక్కలు రథం వచ్చింది. తాత్విక అక్కే 2 రోజులు ఒకసారి బయట వేసి మాకు ఫోన్ చేసింది. పరిగెట్టి తీసుకొచ్చాం, స్కూల్కి వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళాం, తగ్గిపోయింది. కానీ ఈ అమ్మాయి ఉంది, ఈవిడంతా పెద్ద ఆవిడే. ఈవిడ డబ్బు ఉంది, పెద్ద ఇంట్లో పుట్టింది, ఆస్తులు ఉన్నాయి, అంతస్తులు ఉన్నాయి. అయినా కానీ ఏసై దగ్గరికి రాలేదు. అయితే అందరి దగ్గరికి వెళ్ళింది కానీ ఎక్కడ కూడా తగ్గలేదు. డబ్బు అయిపోయింది, చుట్టాలు దారి తీశారు. పాపం దేవుడుతున్నమాట బాగా, ఇల్లు లేదు, వాకు లేదు. ఇప్పుడు చుట్టాలందరూ వదిలేశారు. ఆయన వచ్చి ఏసై గురించి విని వెంటనే
ఆయన ఎత్తును తావలోకి వచ్చి ఆయన వస్త్రం చెందిన ముట్టింది. ముట్టగానే తక్కువ బాగా అయిపోయిందంట. అదే చూసారా? ఇలా ముట్టగానే ఏంటైంది? స్వస్థ వచ్చింది. అంటే ఏ సైడ్ పోతే ఏమవుతుంది? ఇప్పుడు ఏ సైడ్ పోతే స్వస్థత రాదా? మీరు బాగా ప్రార్థన చేసుకుంటారా? యాత్ర కంపల్సరీ చేయండి, ప్రార్థనలు రాయండి. అయ్యగారు ప్రార్థన చేసుకుంటారు, మీరు ప్రార్థన చేసుకోండి ఇమీడియట్గా. మీ ఆ అమ్మాయితో ఏమన్నాడు అంటే, ఇక ఆ అమ్మాయితోనే, కుమారి నీ విశ్వాసం నేను స్వస్థపరిచాను, నీ నమ్మకమే. మనం ఎందుకు వచ్చామంటే అందరం మనం యేసయ్య ఇక్కడ ఉన్నాడని, మన ప్రార్థన ఆలకిస్తున్నాడని, మన దేవుడు దీవిస్తాడని వచ్చారా లేదా? అందుచేతనే సమయాలు ఉత్సాహ సరి కూర్చోాలా. నేను ప్రశ్న అడుగుతున్నా, అధికారి పేరు ఏం పేరు? అధికారి పేరు ఏం పేరు? యాయీరు. ఆయనకి ఎన్ని సంవత్సరాల కుమార్తె ఉంది? ఆవిడకి ఏంటయింది? జబ్బు చేసింది. అయితే ఇప్పుడు ఈయన ఈ 12 సంవత్సరాల 12 రక్తస్రావాల స్త్రీని బాగు చేసిన తర్వాత అలాగే ఎత్తుంటే ఆ యొక్క ఆ పెద్ద ఉన్నా చూసావా? ఆ ఒక అతను ఉందా బతిమారాడు, గవర్నమెంట్ ఆఫీసరు. వెంటనే సల్మాన్ కుర్చీ ఇలా తాత వస్తున్నాడు, చూసుకో, పెద్దలు చూసుకోవాలి, రిసీవ్ చేసుకోవాలా. అయితే ఇక వెంటనే నాన్న వినండి అందరూ బాగా 5 నిమిషాలు అయిపోతుంది. ఒక అతను వచ్చి యాయీరు దగ్గరికి వచ్చి, అధికారి దగ్గరికి వచ్చి అన్నాడు, అయ్యా చచ్చిపోయిందయ్యా నీ కూతురు అన్నాడు. ఏంటన్నాడు? చచ్చిపోయిందయ్యా నీ కూతురు బరుకుతాయ్యా ప్రార్థన అంటాడు. అప్పుడు ఏసై ఏమన్నా తెలుసా? రై భయపడతావు. ఏడన్నాడా? భయపడతావు. నీకు అదేమో చెప్తున్నాడు, నేను మార్పు తప్పు చేయనే. మీరు భయపడతావు. మీరు